స్పందించారు. రేవంత్ తాటాకు చప్పులకు భయపడం, ఫోన్ ట్యాపింగ్పై నోటీసులు ఇచ్చినా లెక్క పెట్టమంట. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఇలాగే లీకులు. కేసులు పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో నిలదీస్తాం. మీడియాతో చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనపై లెక్కలేని కేసులు పెట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా మాపై కేసులంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పులకు మేము భయపడేది లేదు. నోటీసులు కేసులు లెక్క పెట్టేది లేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని, అధికారంలోకి వచ్చాక గేట్లు రూట్లు మార్చినా కలిసి రాలేదన్న భావనతో సచివాలయానికి రావడమే మానేశారని ఆరోపించారు. అందుకే జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. తప్పు చేసినందునే సీఎం సహా అరడజను మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పొద్దని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తమకు అలాంటి అవకాశం ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను 2-3 రోజులకే పరిమితం చేయకుండా 15 రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వానికి 10,000 కోట్లు అప్పిచ్చిన మధ్యవర్తికి 180 కోట్ల కమిషన్ ఇచ్చామని అసెంబ్లీలోనే చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. పదోన్నతుల కోసం, రేవంత్ రెడ్డి మెప్పు కోసం తప్పు చేస్తే తీవ్రంగా నష్టపోతారని పోలీసులను హెచ్చరించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక వారందరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో పోలీసు అధికారులు పట్టిన గతే వారికి పడుతుందని హెచ్చరించారంట. ఇక్కడ విషయం ఏంటంటే